ఏంటి అవతారం? ఏరుకోరి జడ వేయించుకొని ఎందుకిలా జుట్టు విరబోసుకుంటున్నా? ఆయనకి నేను ఇలా ఉండటమే ఇష్టం అంట. ఏంటి దెయ్యంలానా? కాదు, ఆ స్నేహేమో పులి, నేను నక్కనంట. అంత మాట అన్నాడా? ఆ అర్థం వచ్చేలా అన్నాళ్లే అమ్మా. పులి నక్క అంటే నాయుడు బావకి నువ్వంటే లెక్క లేకుండా పోయిందన్నమాట. అతని లెక్కేంటో ఆ తిక్కేంటో ఇప్పుడే వెళ్ళి తేలుస్తాను. వద్దమ్మా. ఎందుకొద్దే? నాకు ఆ జడ కుప్పెలు కావాలి. ఇప్పుడే కదా తీసి పారేశావు. అబ్బా వదినా, ఇవి కాదు. ఆ స్నేహ వేసుకున్న జడ కుప్పెలు కావాలి. అవెందుకే? దాని జుట్టు నీ చేతిలోకి రావాలి అంతేగా. ఏంటో చెప్పు కావేరి. నాకు అర్థమైంది అత్తయ్య. నాయుడు బావకి మన కావేరి మాత్రమే నచ్చాలి. కాదని ఇంకేది నచ్చినా అది నాశనం అవ్వాలి. అంటే తన జడ కుప్పెలు కోసుకురావాలి అంతేగా? అంతే అని చెప్తోంది కదా, వెళ్ళి తీసుకురండి. నేనా? లేకపోతే నేనా? నేను గాని వెళ్ళాననుకోండి, ఇంటిల్లి 10 కలిసి కొట్టి చంపేస్తారు నన్ను. అదే మీరు గనక వెళ్ళారనుకోండి, దొరికిపోయినా దబాయించేయచ్చు. వెళ్ళండి. వెళ్ళనా కావేరి? చెప్పు. మీరు త్వరగా వెళ్ళండి. అది ఎప్పుడో నిద్రపోయింది. లేట్ అయిందనుకోండి, అది లేచొచ్చేస్తుంది. ఇదిగోండి, పట్టుకోండి, వెళ్ళండి. వెళ్ళండి. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.